డైరెక్టర్ రోజారెడ్డి గారు పదవి పోయినా ఓటమి చెందినా సరే మార్పు రాని మనిషి అని చెప్పేసి ఈ రోజున సమాజం అంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే రోజారెడ్డి గారు ఉపయోగించేటటువంటి భాష. అధికారం పోయింది, లాస్ట్ ఎలక్షన్స్లో మాట్లాడంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటుని కూడా టచ్ చేయనియ్యం అని చెప్పేసి కట్ చేస్తే వీళ్ళు అసెంబ్లీ దరిదాపులు కూడా రానటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదో గోశాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయం అయితే జరుగుతుంది. ఎస్, కరెక్టే. అయితే ఏంటంటే ఇక్కడ దమ్ముల గురించి, దమ్ముంటే మగోడైతే రావాలని, లేదంటే ఆడింగోళ్ళు అని చెప్పేసి ఇవి కూడా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు కలియుగ దైవం దెబ్బేంటో రుచి చూశాడు. ఆయన దెబ్బేంటో చంద్రబాబు నాయుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఇటీవలే రుచి చూశాడని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది అన్నమాట. అంటే అర్థం